బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి తెలంగాణ అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఏపీ అధికారులు దీనికి దూరంగా ఉన్నారు. రాష్ట్ర నీటి అవసరాలకు కేఆర్ఎంబీకి తెలంగాణ అధికారులు తమ పూర్తి వివరాలనైతే అందించారు. ఉదయం నుంచి కూడా కసరత్తు చేశారు. పూర్తి లెక్కలతో సహా కేఆర్ఎంబీ ముందు తెలంగాణ అధికారులు హాజరయ్యారు. కానీ ఈ సమావేశానికి ఏపీ అధికారులు గైర్హాజరయ్యారు. హాజరు కాలేమని చెప్పి ఏపీ అధికారులు లేఖ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతోంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు నీటి వినియోగానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాలు ఎప్పటికప్పుడు తమ నివేదికలను ఇస్తూ ఉంటాయి, సమావేశంలో మాట్లాడుతూ ఉంటారు. నీటి వినియోగంపై ఏ ప్రాంతం ఎంత వాడాలి, ఎంత మేర నీటిని వినియోగించుకోవాలి అన్న దానిపైన కేఆర్ఎంబీ స్పష్టంగా మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇదే వివాదానికి సంబంధించి గత కొన్నేళ్లుగా నలుగుతోంది. ఎవరు ఎన్ని టీఎంసీల నీటిని వినియోగించుకోవాలి, నీటి అవసరాలు ఎలా తీర్చుకోవాలి అనే దానిపైన ఈ రోజు సమావేశం ఉండింది. ఉదయం తెలంగాణ ఏపీ అధికారులు ఇద్దరు కూడా దీనికి హాజరు కావాల్సి ఉంది. కానీ ఏపీ అధికారులు మాత్రం తాము హాజరు కాలేము అని ఒక లేఖను పంపించినట్టుగా మనకు సమాచారం అందుతోంది. పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి వాసు ఉన్నారు, డీటెయిల్స్ అందిస్తారు. వాసు, ఏపీ అధికారులు హాజరు కాలేకపోవడానికి గల కారణాలు ఏం చూపిస్తున్నారు? ఈరోజు ప్రధానంగా కూడా ఏపీ తెలంగాణకు సంబంధించి కూడా వేసవి ఎద్దడి నేపథ్యంలో కూడా తాగునీటి అవసరాల కోసం 2 ప్రభుత్వాలు కూడా ఇప్పటికే కేఆర్ఎంబీకి లేఖలు రాసిన నేపథ్యంలో కూడా ఈరోజు ఒక కీలక సమావేశం హైదరాబాద్ జలసౌదాలో జరిగింది. అయితే ఈ సమావేశానికి ఏపీ అధికారులు హాజరు కాలేమని చెప్పారు. ఎందుకంటే అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేక అవసరాల నేపథ్యంలో కూడా ఈరోజు హాజరు కాలేం. ఈ నెల 10 తర్వాత విజయవాడలో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని కూడా తెలంగాణ కేఆర్ఎంబీ అధికారులకు లేఖ ద్వారా వాళ్ళు కోరడం జరిగింది. అయితే ఈరోజు జరిగినటువంటి సమావేశానికి తెలంగాణ ఈఎన్సీతో పాటు మరికొంతమంది కీలక అధికారులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి నీటి అవసరాల కోసం దాదాపు 10.26 టీఎంసీల నీటి అవసరం ఉంది. అది జూలై 31 వరకు కూడా ఆ నీటిని దాదాపు 88 రోజుల పాటు కూడా తెలంగాణకు ఎక్కడెక్కడి నుంచి ఎంత నీరు అవసరమో కూడా చాలా స్పష్టంగా ఒక లేఖ ద్వారా ఒక రిప్రజెంటేషన్ను తెలంగాణ ఇరిగేషన్ అధికారులు అయితే అందించారు. అయితే ఒకసారి మనం చూసినట్టయితే జూలై 31 వరకు కూడా 300 క్యూసెక్కు సంబంధించి కల్వకుర్తికి, 750 క్యూసెక్లు హైదరాబాద్ కోసం, మరో 300 టీఎంసీలు ఖమ్మం సంబంధించి కూడా ఈ నీటి అవసరం ఉందని చెప్పారు. ఇక తెలంగాణ మొత్తానికి సంబంధించి 10.26 క్యూసెక్ల టీఎంసీల నీటి అవసరం మాకుందని చెప్పారు. ఇప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 ప్రాజెక్టులు చూస్తే కేవలం 15 టీఎంసీలు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో 4.28 ఒకలా ఆవిరైపోతే కేవలం మిగిలేది 0.55 మాత్రమే టీఎంసీలు. తెలంగాణకు పోయినటువంటి 10 టీఎంసీల నీరు ఒకవేళ తెలంగాణకి ఇస్తే కేవలం మిగిలేది 1 టీఎంసీ కూడా ఉండదనేటువంటి వివరాలు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీకి తెలపడం జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి పూర్తిగా నాగార్జున సాగర్లో 510 అడుగులకు లోపు నీరున్నట్టయితే పంపింగ్ చేసుకోవడానికి చాలా కష్టంగా మారుతుందని కూడా తెలంగాణ అధికారులు తెలపడం జరిగింది. ఏపీ వినియోగం తగ్గించుకోవాలని కూడా గతంలోనే చెప్పాం, కానీ మీరు వినిపించుకోలేదన్న అంశాన్ని కేఆర్ఎంబీ దృష్టి తీసుకొచ్చారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు అవసరమైనటువంటి నీటి వాటాను అందించాలి. దాదాపు 10 టీఎంసీల నీళ్లు అవసరం ఉంది అనే అంశం చెప్పడం జరిగింది. ఇప్పటికే మే 5వ తారీఖు చేరుకున్నాము. ఈ సమస్యకి సంబంధించి అంటే నీటి ఎద్దడి ఉంటుంది, ఇప్పుడు ఎండల వేడికి నీటి పంపిణీ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇప్పుడు 2 రాష్ట్రాల వినియోగానికి సంబంధించి మేనేజ్మెంట్ బోర్డు ఏమైనా చెప్తుందా? 10వ తారీఖు మళ్ళీ సమావేశం అవుతూ ఉన్నారా? దానికైనా హాజరవుతారా? ఎందుకంటే నీటి సమస్య అన్నది ఎప్పటికప్పుడు దాన్ని పోస్ట్పోన్ చేస్తూనే ఉన్నారు.
ఎస్, ఖచ్చితంగా కూడా ఇప్పటికే చాలా నీటి మొత్తం డెడ్ స్టోరేజ్ చేరుకున్న నేపథ్యంలో కూడా ఇక్కడ రాష్ట్రంలో కూడా తాగునీటి అవసరాలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యం ఇటు ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఖచ్చితంగా ఈ ఎండాకాలంలో తాగునీటి అవసరాలు ఖచ్చితంగా అవసరం కాబట్టి రెండు ప్రభుత్వాలు అయితే కోరుతా ఉన్నాయి. అయితే 10 టీఎంసీల నీళ్లు కావాలని ఏపీ కూడా కోరుతా ఉన్న నేపథ్యం. కానీ ఇక్కడ ఉన్నటువంటి నీటి అవకాశాలకు సంబంధించి కూడా కేవలం 15 టీఎంసీలు మాత్రమే ప్రస్తుతం నాగార్జున సాగర్ శ్రీశైలం ప్రాజెక్టులో అందుబాటులో ఉన్నాయి. మరి ఏ విధంగా అడ్జస్ట్ చేస్తూ ఉంది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణకు సంబంధించి ఇప్పుడు హైదరాబాద్ నీటి అవసరాలు కావచ్చు, ఇతర మిగతా జిల్లాల కల్వకుర్తి, ఖమ్మం జిల్లాలకు సంబంధించినటువంటి అవసరాలు కావచ్చు, ఇప్పటికే పూర్తిగా ఎక్కడెక్కడ ఎంత నీరు అవసరం అనేది తెలంగాణ అధికారులు చాలా స్పష్టంగా వాళ్ళు రాతపూర్వకంగా కూడా ఇక్కడ కేఆర్ఎంబీకి ఇవ్వడం జరిగింది. ఏపీ అధికారులు ఇప్పటికే 10 టీఎంసీల నీళ్లు కావాలంటూ కూడా ఓన్లీ నాగార్జున సాగర్ నుంచి 10 టీఎంసీల నీళ్లు కావాలని కూడా వాళ్ళు ఇండెంట్ పెట్టారు. కానీ ఆ ఏపీ అధికారులు, తెలంగాణ అధికారులు మాత్రం ఇప్పటికే ఏపీ వాడాల్సినటువంటి దానికంటే ఎక్కువగానే నీటిని వాడింది కాబట్టి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనే అంశాన్ని వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి నీటి లభ్యతను చూసినట్టయితే ఖచ్చితంగా అది సాధ్యం కాదు. కాబట్టి మరి కేఆర్ఎంబీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే విజయవాడలో ఇకపై జరిగేటువంటి సమావేశాన్ని విజయవాడలో నిర్వహించాలని ఏపీ అధికారులు ఇప్పటికే కేఆర్ఎంబీకి లేఖ రాసిన నేపథ్యంలో దానిపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే విజయవాడలో సమావేశం తర్వాత ఎవరికి ఎన్ని వాటాల నీళ్లు అందించాలి, ఇక అప్పటి వరకు కూడా ఏదైతే కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకునేంత వరకు కూడా ఇటు ముచ్చమర్రి నుంచి కానీ నాగార్జున సాగర్ కుడికాలువ రెగ్యులేటర్కి ఎట్టి పరిస్థితుల్లో నీటిని వదలొద్దంటూ కూడా తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీకి వాళ్ళు తేల్చి చెప్పారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా మీరు ఎవరెవరికి ఎంత నీటి వాటా ఇస్తారు అనే అంశం తేలేంత వరకు కూడా ముచ్చమర్రి నుంచి నాగార్జున సాగర్ కుడికాలువ నుంచి నీళ్లు వదలడానికి వీల్లేదంటూ కూడా తెలంగాణ అధికారులు కేఆర్ఎంకి తెలిపారు. ప్రతి వేసవి కాలంలో ఈ సమస్య మనం చూస్తూ ఉన్నాం, మీటింగ్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏపీ వాడుకోవాల్సిన దానికంటే ఎక్కువ వాటా నీళ్లు వాడేసింది. ఇప్పుడు నీటి అవసరాలు అంటే ఈ నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి నీటి అవసరాలు అనేది రెండు రాష్ట్రాలకు కూడా కావాలి. శాశ్వత పరిష్కారం దిశగా ఏమైనా అడుగులు వేసే అవకాశం ఉందా? ఎప్పుడు వచ్చినా సరే ఇలాగ నీటి పంపిణీకి సంబంధించి సమస్యలు ఉంటూ ఉన్నాయి. నిపుణులు ఏమైనా సూచిస్తున్నారా శాశ్వత సమస్య పరిష్కారానికి? కేవలం ఈరోజు జరిగిన సమావేశం ప్రస్తుతం తాత్కాలికమైనటువంటి పరిష్కారం. ఎందుకంటే గతంలోనే ఎవరు ఎన్ని నీళ్లు వాడాలన్న దానికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా తెలంగాణ ఎప్పటి నుంచో కొట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర జలసమితికి కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశారు, కేంద్ర మంత్రి శాఖకు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఎప్పటి నుంచో తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్ర విభజన తర్వాత కూడా ఏపీ ఎక్కువ నీటి వాటాను, ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి కావచ్చు, శ్రీశైలం నుంచి కావచ్చు చాలా పెద్ద ఎత్తున నీటిని అక్రమంగా వినియోగిస్తున్న అంశాన్ని పదే పదే తెలంగాణ అధికారులు, ఇరిగేషన్ శాఖ మంత్రులు, ముఖ్యమంత్రి కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదు చేశారు, ఆరోపణలు చేశారు. అయినప్పటికీ కూడా శాశ్వత పరిష్కార దిశగా అధికారులు అడుగులు వేయట్లేదన్న విషయాన్ని తెలంగాణ మొదటి నుంచి కూడా ఆరోపణ చేస్తుంది. కాబట్టి ఇకనైనా సరే అంటే 2024-25 సంబంధించిన నీటి వాటాల విషయం కేవలం ఈ రోజు జరిగినటువంటి సమావేశం తాగునీటి అవసరాల కోసమే. తదుపరి అంశం 2025-26 అంశానికి వస్తే ఖచ్చితంగా రేపు రాబోయే వానాకాలానికి సంబంధించి కూడా ఎవరికి ఎన్ని నీటి వాటాల విషయంలో ఖచ్చితంగా కూడా, ఎందుకంటే ఎవరు ఎన్ని నీళ్లు తరలిస్తున్నారో ఆ మిషనరీ ఏర్పాటుకు సంబంధించి కూడా ఏపీ ముందుకు రాలేదు. తెలంగాణ మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయిలో డబ్బులు మేము భరించడానికి సిద్ధంగా ఉన్నామని గతంలోనే చెప్పినటువంటి నేపథ్యం. కానీ ఇప్పటివరకు కూడా అడుగు ముందుకు పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇకపైనైనా సరే కేఆర్ఎంబీ పూర్తి స్థాయిలో కూడా శాశ్వత పరిష్కారానికి అడుగులు వేస్తుందా లేదా పక్కన పెడితే ఈ రోజు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి ముందున్నటువంటి ముప్పుకు సంబంధించి, ఎందుకంటే వేసవి కాలంలో ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అవసరం కాబట్టి రెండు రాష్ట్రాలకు కూడా ఖచ్చితంగా అత్యవసరంగా నీటి విడుదల అవసరం కనిపిస్తుంది. కానీ అక్కడ కావాల్సిన డిమాండ్ తగ్గట్టుగా ఎక్కడ కూడా నాగార్జున సాగర్ కానీ శ్రీశైలంలో కానీ నీళ్లు డెడ్ స్టోరేజ్కి చేరుకుంటున్న నేపథ్యంలో కేవలం 15 టీఎంసీలు మాత్రమే వినియోగానికి అవకాశం ఉంది. అందులో 10 టీఎంసీలు మాత్రమే అందే అవకాశం ఉంది. కాబట్టి ఇద్దరికి అంటే సమానంగా పంచుతుందా లేదంటే తెలంగాణ డిమాండ్ చేసినట్టుగా 10 టీఎంసీలు ఇస్తుందా అని చూడాలి. మరి మొత్తం నెక్స్ట్ విజయవాడలో జరిగేటువంటి సమావేశం సంబంధించి కేఆర్ఎంబీ ఎలాంటి నిర్ణయం తీసుకుందో చూడాల్సింది. కానీ రెండు ప్రభుత్వాలు మాత్రం 10 టీఎంసీల నీళ్లు కావాల్సింది అంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ అక్కడ కేవలం 10 టీఎంసీల నీళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి.